చూడండి 4, 5 నుంచి అట్లా స్టార్ట్ చేస్తే కొంచెం ఇప్పటి వరకు కొంచెం ఆడుకున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. స్టార్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు బతుకమ్మ ఆడడము. అందులో ఒక 2-3 సాంగ్స్ అవి కూడా బతుకమ్మ డ్యాన్స్ అంటే బతుకమ్మ ఆడినట్టు ఆడలే, వేరేలాగా ఆడిర్రు. మొత్తం ఫుల్ వర్షం పడుతుంది, బతుకమ్మలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయినారు. ఘోరం కదా. అంటే ఈ మధ్యలో ఎట్లా అయిపోయిందంటే బతుకమ్మ అంటే డ్యాన్స్ లాగా వేయడము ఎగరడం అయిపోయింది. అప్పటి కాలంలో మన తాతమ్మలు మన అమ్మమ్మలు ఆడిన కాలంలో ఎంత మంచిగా ఆడేవాళ్ళు. ఇప్పుడేమో మొత్తం ఇట్లా డ్యాన్సులు వేయడము, లేట్గా 8కి 7:30కి అట్లా చేస్తారా అండి ఎవరైనా బతుకమ్మ? అప్పుడు ఆడతారా? ఊళ్ళల్లో మా పల్లెల్లో జీడికలు అలా అయితే కొంచెం తొందరగా వెళ్ళి ఆడతారు. ఇక్కడ చూడండి ఫుల్ వర్షం పడుతుంది, ఆట క్యాన్సల్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఇక నేను అట్లా ఆడడం తప్పంటలేను, కానీ ఏ టైంలో అంటే వీళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా ఆడే ఛాన్స్ ఇవ్వాలి కదా. వాళ్ళు ఇక పక్కన కూర్చుంటారు, వీళ్ళు ఆడడం స్టార్ట్ చేస్తారు. ఆడండి, అట్లా కూడా ఆడండి, ఇట్లా కూడా ఆడండి, మంచిగా ఇది కూడా నేర్చుకోండి. మన పద్ధతి కదా, అప్పటి నుంచి వస్తున్న కాలంలో పద్ధతి కాబట్టి నేర్చుకోవాలి. అది కూడా మనకు ఒక ఆర్ట్ లాగానే కదా తెలంగాణలో. అట్లా ఆడాలి, ఇట్లా ఆడాలి, మరీ మొత్తం అది కాదు, మరీ మొత్తం ఇది కాదు. ఇప్పుడు చూడండి ఎటు ఆడకుండా అయిపోయింది. వాన అయితే చాలా ఘోరంగా పడుతుంది. మీకు ఈ ఫోన్లో కనిపిస్తుందో లేదో కానీ చాలా ఘోరంగా వస్తుంది వాన.